మొత్తానికి అర్థం ఏంటంటే, ఏదైనా గురువు అనేవాడు మన ఎదుగుదలకు ఎన్ని కష్టాలైనా పెడతాడు, వాటిని సహనముతో అధిగమించి ముందుకు స్టెప్పులు వేసినట్లయితే కనుక మనకి విజయము తథ్యము. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి, మన మనసు అన్నది మనకు గురువు అయితే కనుక ఏదైతే మంచి దారి చూపెడుతుందో ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎన్నో మనకి ఆటుపోట్లు అన్నవి తగులుతూ ఉంటాయి. ఆ ఆటుపోట్లని మనము ఎదురించి ముందుకు వెళ్తే కనుక మనకి ఆనందమే బ్రహ్మానందమే కలుగుతుంది. అంతెందుకు, మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే బాధతోటే వస్తాము. అంటే అమ్మను బాధ పెడుతూనే వస్తాము. బాధ పెట్టుకుంటూ బయటికి వచ్చిన తర్వాత అమ్మ పడే ఆనందము అద్భుతం, మహా అద్భుతము. అంటే ఒకటి క్రియేషను ఏదైనా భూమి మీద జరగాలంటే ముందు